దాడిశెట్టి రాజా మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గంజాయి బ్యాచ్కి అధ్యక్షుడు, రాష్ట్ర బ్లేడ్ బ్యాచ్కి గౌరవ అధ్యక్షుడు. ఆయన డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు. లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నాడు. ఎందుకు? 16,400 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి మెగా డిఎస్సి నిర్వహించి ఇచ్చిన మాట తప్పకుండా ఆ ఉపాధ్యాయులకి అవకాశం కల్పించినందుకు రాజీనామా చేయాలా? ఎందుకు రాజీనామా చేయాలో చెప్పలా. ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్ముకున్నారంట. ఉద్యోగాలు అమ్ముకోవడానికి అవైనా పల్లీలా బఠానీలా? ప్రభుత్వం పారదర్శకంగా సిస్టమేటిక్గా పరీక్ష నిర్వహించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తే వాటిని అల్లరిపాలు చేసి ఆ ఉపాధ్యాయుల కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్. ఈరోజు నిరసనలు తెలిపాం. లక్షలాదిగా ఆ డిఎస్సి అభ్యర్థులు మాతో పాల్గొన్నారు అంటున్నాడు. మీరు ఎక్కడ నిరసన కార్యక్రమం చూసినా ఈ నాయకుల పక్కన ఉన్నది గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచే. ఎక్కడైనా అరాకొర డిఎస్సి ఎగ్జామ్ రాసి తప్పిన వాళ్ళు తప్ప అందరూ ఆ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచే. వాళ్ళని పక్కన పెట్టుకుని వీళ్ళే డిఎస్సి అభ్యర్థులంటూ ఈ జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వెనకాల ఉన్నవాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అది గమనించట్లే వీళ్ళు, అర్థం కావట్లే వీళ్ళకి. మండు టెండలో వాళ్ళ గోస పట్టించుకోకుండా, వాళ్ళ గోడు వినకుండా ఈ నాయకులు వ్యవహరిస్తున్న తీరు దారుణాతి దారుణంగా ఉంది. మాకేంద్ర ఈ కర్మ, ఈ ఎండలో మేము ఎందుకు నలిగిపోవాలి? ఇక్కడ ఏముంది? లేని సమస్యని ఉన్నదన్నట్టు విషప్రచారం చేయటం సబబా అని వాళ్లే అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వీకెండ్ పాలిటిక్స్ చేయడానికి వారానికి ఒక రోజు వచ్చి గాలిలో ఒక మాట వదిలి పారిపోతున్నాడు. ఆ గాలి మాటను పట్టుకొని వీళ్ళ జేబులు గొల్ల చేసుకుంటా కాస్తో కూస్తో కొద్దిమంది మిగిలి ఉన్న ఆ కార్యకర్తల ఆరోగ్యంతో ఆడుకుంటూ వాళ్ళని మండు టెండలో తిప్పుతూ అనారోగ్యం పాలు చేస్తున్నారు ఈ దండుపాళ్యం నాయకులు. ఆ వచ్చేవాడు కూడా ప్రశ్నించాలి, ఏముందని తీసుకెళ్తున్నారు రా బాబు మమ్మల్ని? మాకేంటి కర్మ? మీరు వద్దు, మీ పార్టీ వద్దు, మీ దొంగల పట్టదా మాకేం పని తిరగబడిన రోజునే వాళ్ళలో మార్పు వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉంటారు. మీకు నిజంగా ఆ డిఎస్సి అభ్యర్థుల మీద అంత ప్రేమ ఉంటే, ప్రేమ కారిపోతూ ఉంటే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు డిఎస్సి నిర్వహించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడో అడగాల్సింది, నిలదీయాల్సింది. అసమర్థ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలేసి ఇవాళ ఇచ్చిన మాటకు నిలబడి మెగా డిఎస్సి నిర్వహించి అన్ని ఉద్యోగాలు ఇస్తే రెండో డిఎస్సి కూడా నిర్వహించడానికి రెడీ అవుతూ ఉంటే ప్రభుత్వం ఇవాళ విషం చెమ్మడం మీ దిగజారుడుతనానికి నిరసన కాక మరేంటో జగన్ రెడ్డి మిగతా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎవరన్నా అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి అనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? మీరు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటున్నారు కదా, ఆ వేలాది మంది డిఎస్సి అభ్యర్థులను తీసుకుని మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించింది మెగా డిఎస్సి. జగన్ రెడ్డి హయాంలో నిర్వహించినట్టు గ్రూప్ 1 ఆ మాజీ ఐపీఎస్ అధికారి డ్రైవర్ల చేత, వంట మనుషుల చేత దిద్దించలా. కంప్యూటర్ జనరేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవి. దానికి ఎవరు చేయగలిగింది ఏమి ఉండదు. ఆ డిఎస్సి నిర్వహణ మీద నిన్న విద్యాశాఖ స్పష్టంగా వివరణ ఇచ్చింది. అయినా విషయం కక్కుతానే ఉన్నారు. పైగా ఈ జక్కంపూడి రాజా పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు రియల్ హీరోవా అంటున్నాడు. ఆయన రీల్లోనూ హీరోనే, ప్రజాక్షేత్రంలో కూడా హీరోనే. మీరే జీరోలు, మీకు అర్థం కావట్లా. అందుకే చెప్పింది ఆయన స్పష్టంగా, సేనా గళవని పెట్టి ఏ కులపడితే ఆయన తిట్టించినందుకు ప్రశ్నించమనే. రేపటి నుంచి మీకు ఉంటుంది దబిడి. మీరు వాళ్ళందరూ సమాధానం చెప్పు తీరాలి. రియల్ హీరోగా కోట్లు సంపాదించి, రియల్ హీరోగా ప్రజాక్షేత్రంలో కోట్ల రూపాయలు తన కష్టాన్ని పంచిపెడుతున్న ప్రజల హీరో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉంటే స్పందించాలంటున్నాడు జక్కంపూడి రాజా. నిజాయితీ గురించి, ధర్మం గురించి, మంచి గురించి మీరు మాట్లాడితే ఆ 3 పదాలు సిగ్గుతో చచ్చిపోతున్నాయి. జక్కంపూడి రాజా మాట్లాడబాకండి అలాంటి మాటలు. ఆయనలో నిజాయితీ ఉందో కాబట్టే కూటమిలో చేరి మీరు చేసిన అరాచకానికి, దాష్టికానికి, దారుణానికి రాష్ట్రం సర్వనాశనం అయిపోతే చంద్రబాబు గారితో చేరి కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించి రాష్ట్రాన్ని మీరు నాశనం చేస్తే అభివృద్ధి దిశగా ముందడుగు వేపిస్తున్నాడు ఆయన. ఆయన విమర్శిస్తే, ఆయన 4 మాటలంటే మీ స్థాయి ఏదో పెరుగుద్ది అనుకుంటున్నారేమో. ఇప్పటికే మీరు దిగజారిపోయారు, మీ స్థాయి ఇంకా దిగజారిపోతా ఉంది. అది అర్థం కాక జగన్ రెడ్డి మెప్పు కోసం, జగన్ రెడ్డి విధిలించే చిల్లర పైసల కోసం కక్కుర్తిపడి పవన్ కళ్యాణ్ని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. అది అర్థమైతే మీ భవిష్యత్తులు బాగుంటాయి. నువ్వేంటో, నీ బ్లేడ్ బ్యాచ్ ఏంటో, నీ గంజాయి బ్యాచ్ ఏంటో తూర్పుగోదావరి మొత్తం చూసింది. రాష్ట్రానికి కూడా తెలుసు నువ్వెంత పోటుగాడివో. ఒట్టి మాటలు కట్టిపెట్టి సేవ చేయగలిగితే ప్రజలకు సేవ చేయండి. లేదంటే ఇంట్లో కూర్చుంటే మీ ఆరోగ్యానికి మంచిది.
ఎండలో తిరిగితే సొమ్మసిల్లి పడిపోతారు. బొత్స సత్యనారాయణకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారుడు పక్కన చేరి ప్రజలకు సేవ చేస్తున్న కూటమి నాయకుల్ని విమర్శిస్తే మీరు రేపటి నుండి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు ప్రజలు. మీరు ఏది చెప్పినా మీ సొల్లు పురాణం వినడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు. మీరు చేసిన దోపిడీలు తెలుసు, మీరు చేసిన దొంగతనాలు తెలుసు, మీరు చేసిన కబ్జాలు తెలుసు, మీ లూటీలు తెలుసు, మీ కేసులు తెలుసు, మీ బొక్కలు తెలుసు. ప్రజల క్షమాపణ కోరి మీరు చేసిన పాపాలను కడుక్కుంటారా, ఇలాగే మాట్లాడి ప్రజల చేత చీ అనిపించుకుంటారా తెలుసుకోండి.